శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. పరబ్రహ్మము నిరాకారము, నిర్వికారము, నిష్క్రియము, నామరూప రహితమని మనకి తెలియబడుతోంది. అయితే ఇక్కడ ముందుగా ఈ దేవతలు అంటే ఏమిటో ఒక తెలుసుకుంటే వారి యందు మనకి ఆ శరణాగతి కానివ్వండి లేదా అపారమైన విశ్వాసం కలుగుతుంది. అద్వైతం తెలిసిన వారికి ఉన్నది పరబ్రహ్మమే, ఏదో ఒక శక్తి నడిపిస్తోంది ఈ ప్రపంచాన్ని అనండి, మిమ్మల్ని అనండి, ఏదైనా సరే ప్రపంచంలోనే మీరు ఉన్నారు. అయితే ఇక్కడ ఆ శక్తి ఏమిటి అది తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడే రమణ మహర్షి వీళ్ళందరూ కూడా వారికి అది తెలియబడింది. అదే జ్ఞానము, పరబ్రహ్మం. అయితే ఈ దేవతలు ఎవరు, ఈ అవతరించారు అవతారాలు ఇవన్నీ అన్నారు. అయితే ఇక్కడ దేవతలు అంటూ విడిగా ఎవరు లేరు. ఈ పరబ్రహ్మమే ఒక రూపం తీసుకున్నప్పుడు దేవతలుగా ఆవిర్భవించారు. అది కూడా అతని యొక్క లీల మాత్రమే. ఈ పరబ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్నది కానీ ఒక రూపం లేదు. రూపం ఉన్నవాడు పరిమితికి లోబడి ఉండవలసి వస్తుంది. ఆ రూపం అనేది, రూపం లేనివాడు అంతటా వ్యాపించి ఉండే శక్తి కలిగి ఉంటారు. దాని పేరే పరబ్రహ్మం. ఎలాంటి వికారాలు, గుణాలు, భేదాలు అలాంటివన్నీ ఆయనకు లేవు కాబట్టి ఇంతటి ప్రపంచాన్ని అనండి, ఎన్నో రకాల జీవులు వీటన్నిటినీ ఆయన సమర్థవంతంగా. అయితే కొంతమందికి ఇక్కడ అద్వైతం పెట్టున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు. ఇది కొత్త వాళ్ళ కోసం, వినని వాళ్ళ కోసం. ఆ లోకాలు ఉన్నాయా, ఈ లోకాలు ఉన్నాయా, ఏమిటి పాప పుణ్యాలు, ఇలాంటివన్నీ మామూలు జీవుడికి ఉంటాయి. అంటే ఈ పరబ్రహ్మం తెలియని జీవుడికి ఈ పాపపుణ్యాల భయము ఇలాంటివి రకరకాలుగా ఉంటూ ఉంటాయి వాడి జీవితంలో. రాగాలు, క్రోధాలు, ఇలాంటివన్నీ కూడా ద్వేషాలు, వాటన్నిటి నుంచి వాడు ఎలా బయటికి రాగలుగుతాడు? ఒక ఆలంబన ఉండాలి వాడికి. ఎలా అయితే పసిపిల్లవాడు నడక వచ్చేటప్పుడు ఒక ఆలంబన కోసం చూస్తాడు వాడు. ఏదో ఒకటి పట్టుకుని అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది వాళ్ళలోంచి సహజంగా వస్తుంది. తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాడికి సహాయం చేస్తారు. ఆ విధంగా వాడు ఆ నడక అనేది నేర్చుకుంటాడు. ఇలా ఆ పసితనంలో ఆలంబన పొందుతూ వాడు అనేక రకాలుగా వృద్ధి పొందుతాడు. అదే విధంగా ఈ జీవుడు అనేవాడు ఈ పాపపుణ్యాల చక్రము ఇలా రకరకాలు ఇవన్నీ తప్పించుకోవాలి అంటే ఒక ధైర్యంగా వాడి జీవితాన్ని వాడు గడపాలంటే వాడికి ఒక ఆలంబన కావాలి. అయితే అందరూ దేవుణ్ణి నమ్ముతారా అవన్నీ అంటే అది డిపెండ్స్, అంతే అది. కానీ ఒక ఒక రూపాన్ని నమ్మినవాడు, ఎలా అయితే బాహ్య ప్రపంచంలో మీకు ఒక పని కావాలి అన్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళని పట్టుకోవటము అలా రకరకాలుగా మీరు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ఇంట్లో గనక ఆ దేవుడి అర్చన అవి ఉంటూ దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే తర్వాతి తరాలకు అందుతూ ఉంటుంది. ఆ విధంగా ఒక ఆలంబన. అయితే ఈ ఆలంబన ఎప్పుడైతే వాడు అదే ధ్యేయంగా ఉంటాడు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, వినాయకుడు, అట్లా తనకి నచ్చినది, ఒక్కోసారి ఇంటి దైవం కావచ్చు, ఎలా అయినా పర్వాలేదు, కానీ ఒకరిని పట్టుకుంటే వాడు తరిస్తాడు. అది వాడికి జ్ఞానానికి ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ ఉంటుందని. అయితే ఇది అనుభవంతో బోధల ద్వారా గ్రహించి ఆ విధంగా వారిని పట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అవతారాలన్నా ఈ దేవతా స్వరూపాలన్నా కేవలము ఏ శక్తి ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తోందో ఆ శక్తి రూపం దాల్చుకుని వచ్చింది. రూపం దాల్చింది కాబట్టి
అవన్నీ ఈ సృష్టి ఆగిపోయినప్పుడు అవన్నీ కూడా నశిస్తాయి. అందుకే సౌందర్య లహరిలో శంకరుని కూడా నస్వర దేవతలను పూజిస్తే నీవు కూడా నశిస్తావు అని చెప్పబడి, అలా అని దేవతలను ఆయన ఏం కించపరచలేదు. అంటే దానికైనా ఉన్నతమైనది ఉన్నది, అది తెలుసుకో అన్నాడు. కాబట్టి అది తెలియాలి నీకంటే ఒక గురువు లభించాలి, బోధలు వినాలి, ఇలాంటివన్నీ. ఒక నీ యొక్క మామూలు జీవుడు చెప్పుకోవాలి అంటే వాడి పూర్వజన్మ సుకృతం అని అంటారు. లేదా నీవు ఆరాధించే దైవమే పరదైవంగా అలా అంటే సోమవారం ఒకళ్ళు, శుక్రవారం ఒకళ్ళు అలా పట్టుకోకూడదు. ఏ వారమైనా నీవు ధ్యానించవలసిందా, నమ్మవలసిందా ఒకటే దైవం. ఆ దైవానికి అన్ని శక్తులు ఉన్నాయి. వినాయకుడు కేవలం విఘ్నాలే తొలగించడు, అన్ని ఇస్తాడు ఆయన కూడా. అందుకే సిద్ధి బుద్ధి ఆయన శక్తులు అన్నారు. ఇలా ప్రతి దేవతకి అన్ని రకాల శక్తులు ఉన్నాయి, అన్ని చేయగలుగుతారు వాళ్ళు. మీ బుద్ధి అక్కడ నిశ్చలంగా ఉండాలి. ఆ నిశ్చలత మిమ్మల్ని ఆ శరణాగతానండి, అకుంఠితమైన భక్తి అని ఎంతో మంది భక్తుల గురించి మీరు వినుంటారు, ఈ టీవీల్లో చూసుంటారు. అలా ఆ భక్తి నిలకడగా ఉంటుంది. అప్పుడు అది మిమ్మల్ని అంటే దోషరహితులుగా చేస్తుంది, మీలోని దుర్గుణాలని నశింపచేస్తుంది. ఎప్పుడైతే మీలో దుర్గుణాలు నశిస్తాయో మిగిలేవి మంచి గుణాలు. ఆ మంచి గుణం మిమ్మల్ని జ్ఞానానికి అర్హత పొందేటట్టుగా చేస్తుంది. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అమ్మ అన్నా కూడా అంటే మనం లలిత అమ్మ గురించి చెప్పుకోబోతున్నాం కాబట్టి అమ్మని ఆరాధించవచ్చు. ఆ విధంగా అమ్మే పరదైవంగా భావించాలి. అలా ఎప్పుడైతే మీ భావన దృఢంగా ఉంటుందో తప్పక అది మిమ్మల్ని అంటే అన్ని రకాలుగా మిమ్మల్ని రక్షించి తీరుతుంది. అది శక్తి కాబట్టి రక్షిస్తుంది. సమర్థత ఉన్నవాడినే మీరు ఏదైనా కోరుకుంటారు, సమర్థత లేని వాడిని ఏదైనా అడిగితే వృధానే, వాడు చేయలేడు. కాబట్టి సర్వసమర్థత ఉన్న ఆ దైవాలని ప్రార్థించటం అనేది జీవుడికి ఒక బ్రహ్మం కల్పించిన ఒక ఆలంబన. కాబట్టి ఈ దేవతలకు కూడా ఆ బ్రహ్మం యొక్క లక్షణాలే ఉంటాయి. నిర్వికారము, నిరాకారము, నిష్క్రియము, ఇలాంటివన్నీ కూడా అంటే బ్రహ్మం నుంచి వచ్చారు కాబట్టి అవే లక్షణం. మీ నుంచి వచ్చిన మీ పిల్లలకో మీ వాళ్ళకో అవి ఉండకపోవచ్చు. వాడి కర్మానుసారం వాడి బుద్ధి, బుద్ధనుసారం కర్మ అని రకరకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. కానీ ఆ బ్రహ్మం నుంచే వచ్చారు కాబట్టి వీరందరికీ కూడా ఆ బ్రహ్మ లక్షణాలతోనే ఉంటారు. కానీ నీవు ఏ విధంగా వారిని ఉపాసిస్తున్నావో, ఉపాసన అంటే సర్వకాల సర్వావస్థల యందు వారినే ధ్యానించటం అనండి, స్మరించటం అనండి. మీ యొక్క కార్యక్రమాలు మానుకోమని చెప్పలేదు, అన్ని మానేసి అక్కడ కూర్చోమనలేదు. నీవే పని చేస్తున్నా ఆ స్మరణ మనస్సు అనేది ఉన్నది అందరికి. నిజానికి లేని మనస్సే కదా, కానీ మనస్సు ఉంది అన్నారు. ఆ మనస్సులో నామము జపించడానికి మీ యొక్క బాహ్య కార్యక్రమాలు ఏవి ఎప్పుడు అడ్డం రావు. కాబట్టి ఆ విధంగా ఆ స్మరణ జరిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇహ నామరూప సహితమై అతి వ్యాకృతమై చెప్పుటకును ఆలోచించుటకును అలవి కాని ప్రపంచము కనుల ఎదుట అనుక్షణం కనిపిస్తోంది. మరి ఏమిటిది, దీని కారకులు ఎవరు, ఇదన్నీ అయితే సంశయ పరంపరలు మానవ హృదయంలో కలుగుతాయి అంటే ఎవరో కొంతమందికే కలుగుతాయి. ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్ళకే ప్రత్యక్షంగా తెలుసు, ఎంత మేరకు ఆలోచించారు ఇవన్నీ. అయితే బోధలో కాబట్టి ఇలా అన్ని చెప్తారు. కొంతమందికి ఒక రమణ మహర్షికి అలా జరిగింది. అయితే ఎందుకు మనం ఒక్క రమణ మహర్షినే అంటే మన కాలంలో ఉన్న ఆయన గురించి చెప్పుకుంటే కొంత మనకి తృప్తి. ఎప్పుడో పురాణాల్లో వాళ్ళని చెప్పుకుంటే ఏమో మనకేం తెలుసు, వాళ్ళందరూ పుణ్యాత్ములండి అని మనం కొట్టి పారేస్తాం. అంటే తేలికగా తీసేసుకుంటాం. అందుకని రమణ మహర్షినే ఎక్కువగా ఉదాహరించడం జరుగుతూ ఉంటుంది. ఆయనకి ఆ యొక్క అనుభవం
పడుకున్నప్పుడు ఎలా లేచాను, ఎవరు లేపారు, అలాంటి సంశయం ఆయనకు కలిగినది ఆ 15 ఏళ్ల వయసు పిల్లవాడు. దాని గురించి ఆయన తపన పడి ఏం జరిగిందో తెలిసిందే. కాబట్టి అలా ఆలోచించిన వారు దీని యొక్క అసలు ఏమిటి అని తెలుసుకోవడం. అందుకే రమణ మహర్షి ఎప్పుడు చెప్పినా నేను ఎవరో తెలుసుకోరా మొదట, ఆ తర్వాత సంగతి చూద్దామని. ముందు అది తెలుసుకో, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోక్కర్లేదో అని ఆయన అలా చెప్పేవారు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ ఒకవేళ సంశయం రాకపోయినా పర్వాలేదు, బోధలు వింటాను, ఎక్కడో చదువుతాము, దాని యందు ఒక జిజ్ఞాస కలగాలి. తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలగాలి. బాహ్య విషయాల్లో, అనవసరమైన విషయాల్లో చాలా జిజ్ఞాసలు ఉంటాయి. తెలుసుకోవాలి అది ఏమిటి అది ఇదని, దానికన్నా కూడా దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, మానసిక క్షోభ తప్ప. అదే ఈ పరమాత్మ విషయంలో కనుక ఆ జిజ్ఞాస బయలుదేరినప్పుడు అది తప్పక మిమ్మల్ని తరింపచేస్తుంది. చాలా ఉంటాయి దీనికి. కేవలం ఆ జిజ్ఞాస తపనే తపస్సు కలికాలం. ఆ తపన వలన మీ యొక్క కర్మలు నశిస్తాయి. ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ అనుభవంతో, ఎంత చెప్పినా కూడా అనుభవం అనేదే ప్రమాణం ఎవరికి వాళ్ళకి. బ్రహ్మము అద్వితీయం కాబట్టి ఇంకొకటి ఉన్నది అనడానికి అసలు ఎక్కడా ఏదీ లేదు. వేదము చెప్పినదే అదే, వేదమే ప్రమాణం. సైన్స్ కి వేదానికి చాలా భేదం ఉంటుంది. సైన్స్ ఈ మానవుడు సృష్టించినది, అది నశిస్తుంది. ఎన్నో మనము సైన్స్ లో నిరూపించబడినవి, ఆ తర్వాత అది కాదు ఇది అని రకరకాలుగా వస్తూ ఉంటాయి. మానవుడన్నా కూడా ఆ బ్రహ్మమే, కానీ దేవతల లాంటి వాడు కాదు. అతనికి సర్వశక్తి లేదు, పరిమితికి లోబడిన శక్తి. ఎందుకంటే జ్ఞాపక శక్తి కూడా అతని వయసు పెరుగుతున్న కొద్దీ నశిస్తూ ఉంటుంది, కాబట్టి వాడు పరిమితికి లోబడిన వాడే. అయితే ఎప్పుడైతే పరబ్రహ్మ ఉపాసన నుండి దేవతా ఉపాసన చేసిన వాడికి అన్ని శక్తులు సమకూరుతాయి. ఎప్పుడు నిర్వికారము, నిరాకారంగా, అంటే దేహం లేకుండా పోతుందని కాదు, దేహం మీద అభిమానం లేకుండా, నాది అన్న భావన లేకుండా ఎప్పుడైతే వాడు ఉపాసిస్తాడో, నీవు తప్ప అన్యం లేదమ్మా నువ్వే అని అంటాడో, అప్పుడు మాత్రమే అతనికి ఆ యొక్క శక్తులు వస్తాయి. కాబట్టి నిర్వికారమగు బ్రహ్మమే ఈ ప్రపంచంగా ఉన్నది. పరబ్రహ్మం నందు సృష్టి స్థితి లయాధికము సమస్తము నిర్వర్తించు సర్వ క్రియాదక్షమకు మహత్తర శక్తి ఉన్నది. శివశక్తి ఆయుక్తో ఎది భవతి శక్త, అంటే శక్తి ఉన్నప్పుడే శివుడైనా కూడా ఏదైనా చేయగలుగుతాడు అని సౌందర్యలహరిలో మనకి శంకరులు బోధించారు. ఏదైనా అంతే, మీకు శక్తి లేనిదే ఏం పని చేయగలుగుతారు? మాట్లాడే శక్తి లేకపోతే మాట్లాడగలరా? ప్రపంచంలో ఎన్నో చూస్తున్నారు. ఆ అంటే ఆ అవయవానికి ఆ శక్తి లేనప్పుడు అది పని చేయదు. ఆ శక్తి ఇచ్చేవాడే పరబ్రహ్మ, మీరు ఉపాసించే దైవం ఏదైనా పర్వాలేదు. వీళ్ళకి అభేదంగా చూసుకోండి. ఎందుకంటే అద్వైతం తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కాబట్టి మళ్ళీ అమ్మ రూపం వేరు పరబ్రహ్మం వేరు అనుకుంటే అనవసరంగా కృష్ణ పరమాత్మ జన్మ ఉభయ భ్రష్టత్వం సంభవిస్తుంది. కాబట్టి ఇక్కడ మన రూపంగా భావించి ఆ పరబ్రహ్మం యొక్క లక్షణాలు, గొప్పతనమే చెప్పబడుతున్నది తప్ప అన్యము కాదు. కాబట్టి ఈ యొక్క స్త్రీ తత్వము, స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ అని కాదు, స్త్రీ అంటే శుభాన్ని కలుగజేసేవాడు. మిమ్మల్ని ఉన్నతమైన జన్మ కనండి, ఉన్నతమైన ఈ ఈ అంటే ఈ జన్మలోనే ఈ దేహం ఉన్నప్పుడే జ్ఞానాన్ని సిద్ధింపజేసేది అనండి. ఆ తత్వము ఆ జిజ్ఞాస ఉన్న వారికి అత్యంత ఆవశ్యకం. అంటే ఏదో చదివేసాము తెలిసిపోయింది అలా ఇలా కాదు. అసలు ఏమిటి ఆ మూలం, ఎవరు, ఈ యొక్క రూపం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే మనం చెప్పుకున్న అవతారాలు కానివ్వండి ఏదైనా, అయితే రామావతారం ఒక జననం జరిగింది మానవుడు, అది మనం మళ్ళీ ఇంకో సందర్భంలో చెప్పుకోవచ్చు. కానీ మిగతావేవి జన్మించినట్టు ఎక్కడ మీకు కనపడదు. అవతారము అంటే ఆ బ్రహ్మం నుంచి వాళ్ళు వచ్చారు అంతే. వారికి విడిగా ఈ జీవుడికి ఉన్నట్టుగా తల్లిదండ్రులు కర్మలు అలాంటివన్నీ వాడికి లేవు. వాడు ఈ ఈ పరిదృశ్యమాన ప్రపంచమున కంటికి కనపడు సకలమును పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపమే, పరమేశ్వరి స్వరూపమే. ప్రపంచంన వ్యక్తి
భావ సునిశ్చితత అనుసరించి పరమాత్మ వస్తువును ఆరాధించు భిన్న మార్గముల చేతనే పలు మతములు ఉన్నాయి. ఈ పరమాత్మ యందు ఆ యొక్క మతములందు ఏ మాత్రము భేదము లేదు అంటే ఏదైనా కూడా ఆ పరబ్రహ్మ శక్తే. యద్భావం తద్భవతి. మీరు నమ్మిన అంటే నమ్మిన వాడికి నమ్మినంత, నువ్వు ఎంత మేరకు నమ్ముతావో అంత పర్సంటేజ్ మనం బాహ్యంలో చూసేది. ఎంత పర్సంటేజ్ నమ్మితే నీకు అంత అనుభవం అనండి, ఫలితం అనండి, ఏదైనా సరే. కాబట్టి ఈ యొక్క ప్రాప్తికి, పరబ్రహ్మ ప్రాప్తి అనండి, మీరు ఉపాసించే దైవ ప్రాప్తికి చాలా ఆరాధన మార్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ భేదం ఉండకూడదు. అన్ని స్వరూపాలు కేవలం అంటే వినాయకుడు వేరు, ఈవిడ వేరు, నా అమ్మవారే గొప్ప లేకపోతే శివుడే గొప్ప, ఇలాంటి భేదభావాలు ఎప్పుడు ఉండకూడదు. ఏకైక అఖండ స్వరూపము, సత్చిత్ ఆనంద స్వరూపము, అద్వైతము, శృతి స్మృతి సమ్మతము. వేదము యొక్క అందులోంచి వచ్చిందే స్మృతులు, కాబట్టి వాటి సమ్మతము దానిలోనే ప్రమాణంగా చెప్పబడ్డాయి. వేదమే ప్రమాణం, గుర్తుపెట్టుకోండి. వేదములో చెప్పబడిన దైవాలనే అంటే వేదం అంగీకరించిన దైవాలనే మీరు ప్రార్థించాలి తప్ప అన్య దేవతలను ఆరాధించకూడదంట. ఎందుకంటే వేదం సమ్మతించలేదు. దాన్ని పట్టుకుంటే ఏమి లాభం? ఎన్నో రకాలుగా బయట ఏదేదో కొత్త కొత్త రకాల స్తోత్రాలు ఏవేవో వస్తుంటాయి. ఇవి ఇన్నిసార్లు చదివేస్తే అవన్నీ కూడా కేవలము ఎవరో కల్పించినది మాత్రమే. మీరు ఆ వేద సమ్మతమైన స్తోత్రాలు అనండి, ఉపాసనా పరులు అని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉపాసన పరులు అందరూ కాదు. ఏదో మేము తెలుగులో చదివేసాము, ట్రాన్స్లేట్ చేసి చదివేస్తే ఎలా వస్తాయండి ఫలితాలు? కాబట్టి ఇది ఏక అద్వైతము, ఏకైక అఖండ స్వరూపం అని తెలుసుకోవాలి. పరబ్రహ్మ శక్తిగా మాతృభావనతో ఉపాసించుటయే అసలైంది. ఆ శక్తియే, ఆ బ్రహ్మశక్తియే ఈ అమ్మ. సరే, ఆవిడని ఉపాసించడానికి విద్యా ఉపాసన అవన్నీ ఉంటాయి. అయితే ఆ విద్యా ఉపాసన అనేది చాలా నియమనిష్టలతో కూడినది. అందరికీ అది కుదరకపోవచ్చు. ఎంతో శ్రద్ధాభక్తులతో చాలా ఆచార వ్యవహారం. అందుకనే అమ్మ అందరికీ వీలుగా ఉండటానికే ఈ యొక్క లలిత అంటే తన యొక్క స్వరూప వర్ణనానండి లేదా శక్తిని ఆవిడ తన నుంచి వచ్చిన శక్తుల చేత మనకి ఇవ్వటం జరిగింది. ఇది ఇది చాలా శాంతమైనది. దీనికి ఏ నియమనిష్టం లేదు, శుచి శుభ్రత తప్ప. దేహ శుభ్రత, తర్వాత నిష్టగా ఆ యొక్క స్తోత్ర పారాయణ అయ్యే వరకు వేరే దృష్టి లేకుండా, అంటే మాట్లాడకుండా, సెల్ ఫోన్లు చూడకుండా, తప్పులు లేకుండా చదివే శ్రద్ధ ఎదురుకుండా ఆ అమ్మ కూర్చుంది అని. ఎందుకంటే ఇది ఒకటి మటుకు ఈ యొక్క సైంటిస్టులు అనండి, ఏదైనా అనండి, వారి వల్ల ఈ అమ్మ యొక్క స్థానము శ్రీచక్రంలోని బిందు స్థానం అని చెప్పబడుతూ ఉంటుంది. అది శ్రీచక్రం ఏర్పడుతుంది మీరు ఎప్పుడైతే బ్రేక్ లేకుండా శ్రద్ధాభక్తులతో అమ్ముందని చదువుతారో అక్కడ శ్రీచక్రం ఏర్పడుతుంది. అంటే అక్కడ అంటే మీలో అదే అది అఖండం. శ్రీచక్రం యొక్క శక్తి మామూలుగా అక్కడ ఇక్కడ చదివిన అందరికీ విదితమే అది. అంటే అర్థం అక్కడ ఏదో మీకు బాహ్యమైన శక్తులు వస్తాయి, మంత్రశక్తులు వస్తాయని కాదు. మీలో ఉన్న ఆ దుష్ట శక్తులు నశించి మీలో ఉన్నతమైన ఆ బ్రహ్మ లక్షణాలు పెరుగుతాయని అర్థం. అప్పుడు మీరు మంచివారిగా ఉన్నప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. యద్భావం తత్. ఈ యొక్క క్రోధాలు, ఆవేశాలు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. మీ మనసులో ఏ భావన ఉన్నా ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? మాట్లాడగలరా సరిగ్గా ఎవరితో అయినా సరే? అవతల వాడి మీద మీకు ఏదన్నా ఉందనుకోండి, ఏ భావం ఉన్నా సరే ఆ భావానికి అనుసరించే మీ ప్రవర్తన ఉంటుంది. కొంతమంది మటుకు అది తెలియకుండా ప్రవర్తించగలుగుతారు, కానీ ఎంతసేపు ఇవన్నీ కూడా. కాబట్టి అవన్నీ లేకుండా హాయిగా ఆ అమ్మని చక్కగా రోజులో ఎన్నిసార్లు అయినా పారాయణ చేసుకోవచ్చు. కేవలం ఆ ఒంటి శుభ్రం, ఆ మీరు ధరించే వస్త్ర శుభ్రత ఉంటే సరిపోతుంది. అంతేగాని ఎలా పడితే అలాగా. ఎందుకంటే ఆరాధన ఒక రూపాన్ని ఆరాధించినప్పుడు దానికి తగ్గ ఇవి చేయవలసిందే.
బ్రహ్మ ఉపాసనకి ఏమీ లేవు. ఎందుకంటే ఆయన నిరాకారమే. నీవు నిరాకారం పొందాలి కాబట్టి ఆకారంతో పని లేదు. నువ్వు సర్వకాల సర్వావస్థలందు ఆయన యొక్క ఆయన ఇచ్చిన నామాలనే స్మరణ చేసుకోవచ్చు. అలా ఉండొచ్చు. ఆయనకి అది ఏం లేదు. కోరికలు లేవు, ఏ గోల లేదు. కోరికలు ఉన్నాయి, ఒక రూపాన్ని మీరు ఆరాధిస్తున్నారు, తప్పదు. బాహ్యంలో కూడా మీరు వ్రతాలు ఇవన్నీ చేస్తున్నారు అనుకోండి, దానికి తగ్గ నియమనిష్టలు ఆచరించవలసింది. అంతగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఫలితం వస్తుందా? మీరు ఫలితం ఆశించి చేస్తున్నారు. ఫలితం ఆశించి చేసినప్పుడు అక్కడ యొక్క నియమనిష్టలు పాటించవలసిందే. ఒక ఎగ్జామ్ రాస్తూ ఉంటే దానికి తగ్గ ఇది ఉండాల్సిందే. ఇన్ని మార్కులను పెడతాను, అన్ని మార్కులు మీరు తెచ్చుకోవాల్సిందే పాస్ అవ్వాలి అంటే. ఇలా బాహ్యంలో ఎలా అయితే ఉన్నాయో ఇది బాహ్యమైనది కాబట్టి మీరు శాస్త్రంలో చెప్పిన విధంగా ఆరాధించినప్పుడే మీకు ఆ యొక్క ఆ అమ్మ అనుగ్రహం అనండి, ఎవరి అనుగ్రహం అయినా కూడా లభిస్తుంది. పంచకోశములు పిపీలకాది, పిపీలము అంటే చీమలు. ఆ అంటే అంత సూక్ష్మమైన బ్రహ్మ పర్యంతం అంతా కూడా స్వీయ ఆత్మ కన్నా వేరేది కాదు. అదే అసలు ఏదైనా శ్రీ విద్యలో చెప్పేదైనా, వేదంలో చెప్పబడేదైనా, ఎక్కడ చెప్పబడేదైనా అదే. సర్వము ఆ బ్రహ్మమే. బ్రహ్మముకి విన్నా ఏది లేదు. చీమ కూడా బ్రహ్మమే. ఏదైనా బ్రహ్మమే. మీకు కనపడినా కనపడకపోయినా అదే. మీకు వినపడినా వినపడకపోయినా, కదిలేది కదలది సర్వము అంతే. కాబట్టి అందులోంచి వచ్చిన రూపమే ఈ పరబ్రహ్మమైన ఆ అమ్మ. మన అమ్మగా ఆరాధిస్తున్నాం. అధర్వణ ఉపనిషత్తులలో పాశాంకుశ ధనుర్బాణ ఆసనాం వేద సశోకం తరతి. ఆత్మజ్ఞానానికి లభించు ఈ యొక్క అంటే ఉపాసన. ఆ అమ్మ ఒక ఉపాసన. అంటే ఇక్కడ అమ్మే పరదైవంగా చెప్పబడుతోంది కాబట్టి అమ్మనే ఇక్కడ చెప్తూ ఉంటారు. అంతే తప్ప మిగతా వాళ్ళు ఇంతకన్నా తక్కువ వాళ్ళని ఎప్పుడూ భావించరాదు. ఇది అమ్మ గురించి చెప్పేది. అయ్య గురించి చెప్పుకున్నప్పుడు అయ్యనే హైలైట్ చేస్తారు. మీరు ఒకరి గురించి చెప్పాలన్నప్పుడు ఆయన గురించి చెప్పాలి, కానీ పక్కన వాళ్ళ గురించి చెప్తే ఎలా తెలుస్తుందండి? వాడి గొప్పతనం చెప్పాలంటే వాడినే చెప్పాలి, వాడి గుణాలే చెప్పాలి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో వీడు అలాంటి వాడు. అలాగే ఇప్పుడు మన అమ్మ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కేవలము అమ్మనే ప్రతిసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అత్యంత ఇది అని అంటే శక్తి మంత్రాలని అండి, ఉపాసనకి ఆవిడే అని చెప్పబడుతుంది. అంత మాత్రమున వేరే వాళ్ళు కాదు అని కాదు. ఆ భేదభావం ఎప్పుడు మనసులోకి రానివ్వరు. సరే. ప్రపంచమున ఏ పదార్థం కూడా శక్తి రహితమై ఉండదు. ప్రతిదానికి ఏదో ఒక శక్తి ఉంది. గడ్డి పరకకి ఎంత శక్తి ఉందో తెలుసు. ఈ మధ్య గ్రహణం వచ్చింది, మరి ఆ గడ్డి పరకే వేశారు. కాబట్టి ఏది కూడా, ఎందుకంటే అన్ని బ్రహ్మంలే అన్నప్పుడు శక్తి లేకుండా ఎలా ఉంటుందండి? చిన్న చీమ కుడితే మందు రాసుకుంటారు. ఎంత పెద్ద దద్దొస్తే ఎంత ఇదిగా ఉంటుంది. మీ శరీరం ఎంత, దాని శరీరం ఎంత. కాబట్టి ఇక్కడ ప్రతిదానికి, ఎందుకంటే అన్ని బ్రహ్మ రూపాలే, ప్రతిదానికి శక్తి ఉన్నది. శక్తి లేనిది ఏది లేదు. మీరు దానిని ఇది చేసే పద్ధతిలో ఉంటుంది. ఇంట్లో మీ బాహ్య వస్తువులు కూడా అంతే కదా, ఎంత మేరకు అంతే. ఫుల్ పెట్టుకున్నారు అనుకోండి, ఫ్యాన్ బాగా వస్తుంది. ఒకటి మీద పెట్టి అయ్యో గాలి రావట్లేదంటే దాని శక్తి ఎంతవరకు అంతవరకు మీరు వినియోగించుకోవచ్చు. శుభం భూయాలు.